ప్రజా సంబంధ అంశాల విషయంలో మాత్రం షర్మిల బాధ్యతాయుతంగా స్పందిస్తోంది. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మంచి డిమాండ్లే చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్రంలో గ్రూప్ 1 అభ్యర్థుల పక్షాన మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రూప్ 2 డిప్యూటీ ఈవో పోస్టుల ఎంపికలో అనుసరించిన 1:100 విధానాన్ని గ్రూప్ 1 మెయిన్స్కి సైతం పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాం. నెంబర్ 5 ప్రకారం 1:100 నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక చేసే అధికారం ఏపీపీఎస్సీకి ఉంది. అధికారాన్ని ఉపయోగించి 1:100 రేషియో ప్రకారం అవకాశం ఇవ్వమని అభ్యర్థులు అడగడంలో న్యాయం ఉంది. 89 పోస్టులకు మీరు ఇచ్చిన 1:50 రేషియో ద్వారా 4,450 మంది మెయిన్స్కి అర్హత పొందారు. 1:100 రేషియో లెక్కన పిలిస్తే మరో 4,450 మందికి అవకాశం దక్కుతుందని అభ్యర్థులు ఆశపడుతున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షల మధ్య సమయం తక్కువగా ఉండటం, సిలబస్ మధ్య వ్యత్యాసం, కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్లోనే పరీక్షలు నిర్వహించడం లాంటి కారణాలతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 1 ఉద్యోగాలు మళ్లీ పోతే ఇప్పట్లో ఇక నోటిఫికేషన్ ఉండదని అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్ని కలిసి విజ్ఞప్తి చేసిన ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెయిన్స్ షెడ్యూల్ విడుదల కాకముందు అభ్యర్థుల విజ్ఞప్తులను పరిశీలించి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని ప్రకటించారు.